మన గుడి గురించి పురాతనం ఎంత పురాతనమైంది మీకు తెలిసిన విశిష్టత అంతా తెలియపరచండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ యొక్క సంగం ముచ్చుకుంద దేవాలయం ఈసీ మూసి సంగమం ఈ యొక్క త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క మూసి సంగమ ప్రాంతంలో గత అనేక వేల సంవత్సరాల నుంచి ఇంకా శ్రీరామచంద్రుని యొక్క స్వయంభూగా ఇక్కడికి ఇచ్చేశారు. వారు కానేశాకు ఏదైతే భక్త రామదాసును వినిపించడానికి కానేశాకు కానేశాకు డబ్బులు చెల్లించడానికి ఆయన ఇక్కడ విడిది చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ యొక్క మన భక్తరామన్ చెరువు నుంచి విడిపించిన మహద్భుత సంఘటన ఈ యొక్క దేవాలయం దానికి ఒక తార్కాణంగా అనిపిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క సంగమ క్షేత్రం ఉందో ఈ సంగమ క్షేత్రం నుంచి ఇక్కడ అస్థికలను మనం ఎవరైనా చనిపోయిన తర్వాత అస్థికలను చేస్తే ఆ అస్థికలు సగం రాయి సగం బొక్కగా ఇప్పటికి కూడా ఉంటుంది, సగం రాయి సగం అస్థికగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు ఇలా ఈరోజు ఇంత దీనావస్థలో ఉన్న మూసీ నదిని చూసినా ఇప్పుడున్నటువంటి మీరు బొక్కలను అక్కడికి వేసినటువంటి అస్థికలను చూసినా మీకు తెలుస్తుందంటే ఏంటంటే ఈ యొక్క స్థలం యొక్క మహత్యం ఏందనేది ఆ యొక్క చిన్న ఉదాహరణ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇది అత్యంత పవిత్రమైన స్థలం అని భావించి ఇక్కడ మహాత్మా గాంధీ ఈ దేవాలయం వెనుక భాగంలోనే మహాత్మా గాంధీ సమాధిని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి హిందూ సమాజాన్ని ఏకత్వం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడికి దండయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క శ్రీరామ క్షేత్రాన్ని శ్రీరామవారిని కొలుచుకున్నటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం. ఇలా ఇది సాధు సంతులచే నిరంతరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క సాధువుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ యొక్క సాధు పరంపర ఈ యొక్క నిత్యం శ్రీరామ కీర్తన భజన కీర్తనలతో ఈ యొక్క ప్రాంతం ఎప్పుడు మారుమోగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రాంతం విశిష్టతను ఈ యొక్క దేవాలయ విశిష్టత పెట్టుకొని ఇక్కడికి అనేకమైనటువంటి ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. అందులో ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఉత్సవం ఒకటి ఉన్నంత ఈ యొక్క హైదరాబాద్ కాకినాడ ప్రజలు కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు ఈ యొక్క దుఃఖీ పుణ్యానికి వారు ఇచ్చేస్తుంటారు. ఈ దుఃఖీ పుణ్యం అనేది చాలా రోజుల నుంచి డిమాండ్ చేయమంటే ఈ యొక్క రాష్ట్ర జాతరగా డిక్లేర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మేము రాష్ట్ర జాతరగా డిక్లేర్ చేయాలి ప్రభుత్వము. దీనికి సంబంధించినటువంటి నిధులను ఎత్తున చేసి ఇక్కడ దుఃఖీ పుణ్యానికి వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క దుఃఖీ పుణ్యంలో ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ యొక్క శ్రీరాముని దర్శించుకొని వారి యొక్క కోరికలను కోరుకొని వారి కోరికలకు పొంగు బంగారమైనటువంటి శ్రీరామచంద్రుడు ఇక్కడ శ్రీరామచంద్రుని విశిష్టత ఏంటంటే శ్రీరామచంద్రునికి మీసాల శ్రీరామునికి మీసాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి శ్రీరామచంద్రుడు సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీరామచంద్రుడు ఇందులో హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడు ఇక్కడ పంచముఖంగా ఏర్పడి వారు ఇక్కడ అన్ని భక్తులకు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా మీరు చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత రమణీయంగా ఉందో. అదేవిధంగా ఇక్కడ అనేక దేవాలయాల సన్నిధి యొక్క దేవాలయం కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని వచ్చింది దర్శించండి తరించండి అని చెప్పేసి దేవాలయం తరఫున కూర్చుంది. శ్రీరామ్ ఇక్కడ జరిగే కార్యక్రమాలు మన శ్రీ సీతారామ కళ్యాణము చాలా వైభవంగా అంటే ఫస్ట్ మన తెలంగాణలో ఇక్కడే చాలా వైభవంగా జరుగుతుంది. మరి తర్వాత శ్రీకృష్ణాష్టమి తర్వాత మనకు ఇక్కడ శ్రీ శివుని పూజలు మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇలాగే అన్ని కార్యక్రమాలు జరుగుతూ పోతాయి. మరి మనకు ఈ రామరక్ష ట్రస్ట్ ఉంది. దీని గురించి చెప్పాలంటే వీళ్ళు ఒక ట్రస్ట్ పెట్టిండు శ్రీరామరాజ్యం ట్రస్ట్ అని. అయితే వీళ్ళ ద్వారా 11వ తారీఖున రామదీక్ష తీసుకుంటున్నారు 40 రోజులని. అయితే ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళు ఇక్కడ వచ్చేసి రామదీక్ష తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత 17వ తారీఖున ఈ స్వర్ణ పాదుకలు తీసుకొని ఇక్కడ నుండి నడుచుకుంటా శ్రీ అయోధ్యనాథ్ వరకు వెళ్తుండ్రు. సరియు నదిలో స్నానం చేసి
అయోధ్యాపతి శ్రీరామునికి దర్శనం చేసుకొని మళ్ళీ థర్డ్ రోజు తెలంగాణకు వస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ మీ పేరేంటి? ఇక్కడ ఈ ఇది శ్రీరామచంద్ర భగవంతుని యొక్క ఆలయము లంగరోజులో చాలా ప్రతిష్టాత్మకమైన. ఎందుకోసం అంటే రామచంద్ర భగవంతుడు ఒకరోజు వచ్చి ఇక్కడ నిద్రించి మళ్ళీ గోల్కొండ కిలకి అక్కడ వెళ్ళేసి రామదాసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కోసం వెళ్ళినారు. అట్లనే మనకి ఏంటంటే లంకాకి పోవడానికి హనుమంతుడు వాళ్ళు ఏదైతే మనకి రాత్రి తెచ్చిందో ప్రత్యేకంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ అవి రాత్రి కూడా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా శ్రీరామచంద్ర భగవంతుని యొక్క కళ్యాణమే కానివ్వండి, కార్తీక పౌర్ణమి కానివ్వండి, దీపావళి కానివ్వండి, శ్రీకృష్ణ జన్మాష్టమి కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క శ్రీరామ మందిరంలో చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ కొద్ది రోజుల్లో కూడా డిసెంబర్ 17 తర్వాత ఏంటంటే రామాలయం నుంచి పడితే అయోధ్య దాకా కూడా పాదయాత్ర విధంగా వెళ్తూ ఉన్నాము. సో దీంట్లో కూడా మీ భాగంగా ఎవరైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా దాంట్లో అందరం ఉంటాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.